హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలండి. ఈరోజు ఉదయాన్నే పొనగంటి కూర తీసుకున్నాను. ఇది కళ్ళకి చాలా మంచిదండి. మీరు కూడా నెలకు ఒకసారైనా సరే తినండి. ఇది పప్పులో అయినా బాగుంటుంది, ఇట్లా టొమాటో కర్రీలాగా చేసినా బాగుంటుందండి. పొనగంటి కూర కారప్పొడి కూడా చాలా బాగుంటుందండి. మనం కరివేపాకు కారప్పొడి ఎలా చేస్తామో అలా. ఈ పొనగంటి కూర కళ్ళకి చాలా మంచిది కదా, మీరు కూడా తినండి ఖచ్చితంగాను. మేము టిఫిన్‌కి బదులు ఈ హెల్తీ డ్రింక్ ఒకటి తీసుకుంటున్నామండి. ఇది సన్‌ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు, తర్వాతేమో గుమ్మడికాయ గింజలండి, పంకిన్ సీడ్స్, తర్వాత బాదాం, జీడిపప్పు, కిస్మిస్ అండి. ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకొని నైటే నానబెట్టేసేయండి. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మనం టిఫిన్ చేసే టైం ఉంటుంది కదా, ఆ టైంలో వీటిని మనం నానబెట్టుకున్న వాటర్తో పాటు గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ ఉంటుంది కదా, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పిండుకోండి. ఇది హెల్తీ డ్రింక్, చాలా మంచిదండి. టిఫిన్కి బదులు మనం ఈ డ్రింక్ తీసుకుంటే అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ మన బాడీకి అందుతాయి. మనం టిఫిన్ చేయకపోయినా సరే ఆకలిని అనిపించదండి. అన్ని రకాల విటమిన్స్ మన బాడీకి అందుతాయి. వెయిట్ లాస్కి చాలా మంచిదండి ఇది. ఇది నైట్ ఒక బ్లౌజ్ ఉందండి, దీన్ని నైటే ఆరబెట్టేసుకుని చక్కగా ఇలా ఇస్త్రీ చేసుకున్నానండి. ఇస్త్రీ చేసుకుంటే ముడతలు అవి ఉండవు. మనం కుట్టుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. మీ ఐరన్ చేసుకునేటప్పుడు సిల్క్ ఆప్షన్ ఉంటుందండి మన ఐరన్ బాక్స్కి. ఆ ఆప్షన్లో పెట్టుకొని మీరు ఐరన్ చేసుకున్నారనుకో క్లాత్ అనేది కాలకుండా ఉంటుంది. ఇక సిల్క్ ఆప్షన్లో పెట్టుకుని ఐరన్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ కొలతలు వేసి ఇది ఇలా కట్ చేశానండి. ఇది 32 సైజ్ బ్లౌజ్ అండి. మనకి శారీలో బ్లౌజ్ ఇస్తాడు కదా, ఆ బ్లౌజ్ మీద పెట్టుకుని ఇది కట్ చేసుకున్నాను. దీని స్టిచ్చింగ్ వీడియో తర్వాత పెడతాను ఫ్రెండ్స్. బాయ్.